ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, వాళ్ళని మీరు పట్టించుకోలే. అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొరత ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు పడుతూ ఉన్నాయి. సుమారు 4,000 మంది వర్కర్స్ని, కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతోంది. మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి. ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల్ని రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేవనే పరిస్థితి. పొంగనూరులో చాలా దయనీయమైన సంఘటన జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక 7 ఏళ్ల అంజుమ్ అనే చిన్న పాప, ఆమెని కూడా హత్య చేశారనంటే హృదయ విదారకంగా. ఇదే కాదు, ఈ మధ్యకాలంలో ఎంతమంది మహిళల మృతదేహాలు దొరికాయి, ఎంతమంది యువతుల్ని రకరకాలుగా వేధించిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, ఎంతమందిని హత్య చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ ప్రభుత్వం చీమకుట్టినట్టు లేదు. ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని అనిపిస్తోంది. ఒక ప్రజా పార్టీగా, ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మీరు అనుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు మీరు గాలికి వదిలేశారని అడుగుతున్నా. ఈ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి మాది మంచి ప్రభుత్వం అని మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. మనకు మనం బాజాలు వాయించుకుంటే అది నిజమని నమ్మే రోజులు పోయినాయి. ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ప్రజలకి అర్థమవుతూ ఉంది. మీరు విస్మరించిన ప్రజా సమస్యల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ విస్మరించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు పట్టించుకోక, మేము పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా ఒక పక్క మీ లడ్డు దుష్ప్రచారం, తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వులు కలిశాయని మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొడుతూనే ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఈ వైఎస్ఆర్ పార్టీ ముందుకు కదులుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. హై కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు బాధ్యతతో ప్రవర్తించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ మీరు ఇంకా లడ్డూ గురించి, ఇంకా దానిలో జరిగిన ఏదో కల్తీ జరిగిందని అబద్ధాన్ని ప్రచారం చేసే పనిలో ఉంటే వేలాది కాదు లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే దాన్ని కూడా గుర్తించండి అని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం చూస్తూ ఉంటే వాళ్ళ ఉల్లిపాయల ధరలు రైతు బజార్లోనే 60 రూపాయల పైన ఉన్నాయి. 75 రూపాయల వరకు కేజీకి బహిరంగ మార్కెట్లో పలుకుతూ ఉన్నాయి. 25 కేజీల బియ్యం బస్తాకి సుమారుగా 150 నుంచి 200 రూపాయల ధర పెరిగిందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మంచి నూనె ధర పెరిగింది, వంట నూనె ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతున్నా కూడా కనీసం ఇటువైపు మీరు తొలగి చూడడం లేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఉల్లిపాయల ధరలు బాగా పెరిగితే, టమాటా ధరలు పెరిగితే బయట నుంచి తీసుకొచ్చి మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టి వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మళ్ళీ రైతుల నుంచి ధర నిలబడే విధంగా చూసి దాన్ని వేరే మార్కెట్లకు పంపించి విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. చివరికి కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా రైతుల్ని మార్కెటింగ్ విషయంలో ఆదుకున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఎక్కడైనా ధరలు పెరిగాయని మీరు ఎక్కడైనా దాన్ని స్థిరీకరించి తగ్గించేందుకు ప్రయత్నం చేశారా అని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు ఇవన్నిటినీ కూడా
నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు. ఇవి సమస్యలుగా మీకు కనిపించడం లేదా? ఇదే కాదు, ఇసుక గురించి ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఇసుకలో పెద్దగా దారుణాలు జరిగిపోతున్నట్టుగా చూపించారు. ఇవాళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. ఇసుక దొరికినా చాలా అధిక ధరలకి కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఎక్కడికక్కడ భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నిజం కాదా అని అడుగుతున్నాం. నిన్ననే సోషల్ మీడియాలో చూసా, ఈ శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది. దాంట్లో 9,276 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు. మొత్తం విలువేమో 16,640 రూపాయలు చూపించారు. మరి 9,276 రూపాయలు ఇసుక ట్రాన్స్పోర్ట్ ధర అయితే మిగతా మొత్తం ఏంటది? ఏ బాబుతో? కనీసం ఆ రిసీట్లో లేదు. ఎవరికి వెళ్తుంది ఈ బాబుతంతా? దేని నిమిత్తం మీరు వినియోగదారుడి దగ్గర వసూలు చేశారు? ఇప్పుడే నాకు వేరే పెద్దలు చెప్తా ఉన్నారు నాయకులు, ఈ జిల్లాకి భద్రాచలం నుంచి ఇసుక వస్తుందని, విశాఖపట్నానికి ఒరిస్సా నుంచి ఇసుక వస్తుందని. కాకినాడలో తీసుకుంటే గతంలో ఒక ట్రక్ ఇసుక 16-18 వేలకి దొరికితే ఇవాళ 30 వేలకి తక్కువ లేదని చెప్తా ఉన్నారు. విశాఖపట్నంలో ఇప్పుడే నేను అక్కడున్న నాయకులతో మాట్లాడినప్పుడు ఒరిస్సా నుంచి ఇసుక వస్తుంది, 40 వేలు ఉంటుందని ట్రక్కుకు చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజుకి ఈ రోజుకి 10-15 వేల రూపాయలు ఒక లోడ్ ఇసుక్కి భారం పడింది. అది కూడా దొరకడం లేదు. మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఆన్లైన్ సిస్టమ్ అన్నారు, ఎక్కడైనా శాండ్ ఆన్లైను సరిగా పనిచేస్తుందా? అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ స్లాగ్ సీజన్లో ఏదైతే వరదల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు పెట్టిన స్టాక్స్ అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఈ విధంగా మీరు ఇసుక అనేది పెద్ద సమస్య కాదన్నట్టుగా చూస్తూ ఉన్నారు? పేరేమో ఉచిత ఇసుక, 30,000-40 వేలు పెట్టి ఒక ట్రక్కు కొనుక్కునే పరిస్థితి. కళ్ళ ముందు విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి చాలా శరవేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. 4,000 మంది కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మాటల్లో ప్రకటనలో తప్ప కార్యాచరణలో దాన్ని కాపాడే కార్యక్రమం జరగడం లేదు. ఆ విశాఖ ఉక్కుని కాపాడేందుకు ఒక్క చర్య కూడా ముందుకు తీసుకోలేదు. దాని గురించి మాట్లాడడం లేదు. అదే కాదు, మెడికల్ సీట్లు, ఈ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి అధికంగా సీట్లు కావాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లని పేదలకి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తే వాటిని కూడా వదులుకునే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో చూడడం కూడా. ఎందుకింత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని అడుగుతున్నాం. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఆర్బీకేలు మూతపెట్టిన పరిస్థితి తెచ్చారు. గతంలో ఎరువులు కావాలంటే ఆర్బీకేకి వెళ్తే దొరికే పరిస్థితి నుంచి ఇవాళ బహిరంగ మార్కెట్లో మళ్ళీ అధిక ధరలకు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఈ వరదలకి ఒక పక్క అనావృష్టికి రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పడిపోయింది. సుమారు 15 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం జరగడంలే. మరో 6 లక్షల ఎకరాల్లో వేసిన పంట నష్టం జరిగిందంటున్నారు. ఎన్యూమరేషన్ సరిగా జరగట్లే. ఈ క్రాప్ లేదు. ఈ క్రాప్ లేకుండా పంటల బీమా ఏ విధంగా వస్తుందో తెలియదు. ఈ కేవైసీ జరగడం లేదంటున్నారు. ఇవన్నీ సమస్యలుగా ప్రభుత్వానికి కనపడడం లేదా అని నేను అడుగుతున్నాను.